నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జాతీయ సమైక్యత చేపట్టేలా ప్రతి ఒక్కరూ మువ్వన్నెల పతాకాలు ఎగురవేయాలి. ప్రజలకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో పోలవరం నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయి. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చెర్రి బాలరాజు వెల్లడి. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలి. శిక్షణ తరగతులు ముగింపులో ఎంపీడీఓ విజయప్రసాద్ విజ్ఞప్తి. జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ సండే సందడి లైవ్ షోపై ప్రశంసలు. విజేతలకు బహుమతులు అందించిన సింహాద్రి సెల్ వరల్డ్. జంతువులలో గజరాజుగా పిలువబడేది ఏనుగు. కొన్ని ప్రాంతాల్లో ఆ ఏనుగులు పంట పొలాలపైకి చొరబడి బీభత్సం సృష్టిస్తూ ఉంటాయి. వీటిని అరికట్టేందుకు కొన్ని ఏనుగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి కాపలాకి పెడుతూ ఉంటారు. అటువంటి ఏనుగులను కుంకి అని పిలుస్తారు. చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉన్న కుంకీల గురించి, వాటి పనితీరు, ఆహారపు అలవాట్ల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ ఏనుగుల పేర్లు జయంత్, వినాయక్. ఇవి రెండు కుంకీలు. అంటే అడవి ఏనుగులు ఊళ్ళు పంట పొలాల్లోకి వచ్చినప్పుడు వాటిని తరిమి కొట్టేలా శిక్షణ పొందిన ఏనుగులు. చిత్తూరు జిల్లా అటవీ శాఖకు చెందిన ఈ రెండు ఏనుగులు ఎన్నో ఏళ్లుగా ఎన్నో ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశాయి. మా జయంత్ అండ్ వినాయక్తో వైల్డ్ ఎలిఫెంట్స్ని అగ్రికల్చర్ ఫీల్డ్స్ నుంచి రిపీటెడ్గా విత్ ద పర్మిషన్ ఆఫ్ హైయర్ ఆఫీసర్స్ మేము టువర్డ్స్ రిజర్వ్ ఫారెస్ట్ వైపు డ్రైవ్ చేస్తుంటాము. వాటిలో బాగా ఇప్పటి వరకు అంటే ఒకసారి డ్రైవ్ అనేది వైల్డ్ ఎలిఫెంట్స్ని చేసినప్పుడు వైల్డ్ ఎలిఫెంట్స్ అనేవి చాలా రఫ్గా రోగ్గా ఉంటాయి. మనవి అన్ని ఆటుపోట్లను తట్టుకొని వాటిని వీలైనంత వరకు ఇంటీరియర్ ఫారెస్ట్లోకి డ్రైవ్ చేయడంలో ఇప్పటి వరకు 100% సక్సెస్ఫుల్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్రైవ్ చేయడం జరిగిందండి. ప్రస్తుతం ఈ రెండు కుంకి ఏనుగులు రామకుప్పం దగ్గరున్న కౌండిన్య అభయారణ్యంలో ననియాల ఫారెస్ట్ క్యాంపులో ఉంటున్నాయి. 2006 నుంచి ఇక్కడ క్యాంపును నిర్వహిస్తోంది అటవీ శాఖ. ఈ రెండు ఏనుగులు 4 మావటిలు ఉంటారు. కుంకీలుగా ఈ ఏనుగులు ఎలా పనిచేస్తాయో మావటి సంపత్తి చెప్పారు. సీక్రెట్ ట్రైనింగ్ ఉంది సార్. పైన అదికి సిగ్నల్ ఉంది సార్. ఇట్లా ఒక సిగ్నల్ ఇస్తుంది ఈ సైడ్లో. మా ఎట్లా పైన ఎట్లా అది తొక్కంట తొక్కుతుంది, కొట్టందుకు కొడుతుంది సార్. అట్లా ఒక ట్రైనింగ్ దాంతో చేసినాం సార్. ముందరే అది అడవి అని అప్పుడే తీసుకువెళ్ళి అప్పుడే రెడీ చేసి కుంకిగా రెడీ ట్రైనింగ్ చేసింది సార్. ఇది ఏం చేస్తా ఎంత అడవి అని వస్తే కూడా కొడుతుంది. అది ఇనక్ రాదు. చాలా యానగా వస్తే తరిమి వస్తాం సార్. సింగిల్ టస్కర్ అంటే ఫైట్ చేసి ఇది ట్రాక్ క్యాప్చర్ చేయాలంటే క్యాప్చర్ చేసి మళ్ళీ తీసుకొస్తాం సార్. గుంపుగా వస్తే అడిగానే ఏం ప్రాబ్లం లేదు సార్. ఇది సింగిల్గా అంటే టస్కర్ అంటే చాలా డేంజర్ సార్. దానికి కూడా మదం వస్తుంది. అప్పుడు మా యానికి స్టాఫ్ కరెక్ట్గా ఉంటుంది సార్. ఫైట్ ఎక్కువ జరుగుతుంది. తమ తాత ముత్తాతల నుంచి ఇదే పనిలో ఉన్నామని మావటిలు చెబుతున్నారు. అది ఫ్యామిలీలో అట్లే బ్లడ్లో వచ్చింది సార్. ఇది ఫ్యామిలీ పరంపరే. అదే మాది అన్ని ఫ్యామిలీ కర్ణాటకలో చేస్తున్నారు సార్. మా అప్ప స్కూల్కో చెప్తే కూడా మాకు ఇదే ఎక్కువ అట్రాక్షన్. దాంతో పైనే చిన్న వయసులో అంటే అట్లే అయింది సార్. మైండ్లో అదే సెట్ అయింది. ఏం చేస్తే కూడా ఇదే డ్యూటీ చేయాలంటే మైండ్ ఫిక్స్ అయ్యింది. అట్లా ఇట్లా పోయి అట్లే సార్ ఇది ట్రైనింగ్ అయింది. కొట్టి చంపేస్తుంది సార్ ఒక్కొక్క టైంలో. లేదు సార్, మేము కూడా మాకు గ్యారంటీ లేదు సార్. అది మాకు టైం లేదు. మా ప్రాబ్లం ఎప్పుడు పోతుందో మాకే తెలియదు సార్. వినాయక్కు 58, జయంత్కు 54 ఏళ్ళు వచ్చాయి. వీటికి ఆహారంగా ఏమిస్తారు అధికారులు చెప్పారు. మళ్ళీ దానికి బెల్లం అనేది, తర్వాత ఎండు కొబ్బరి, రిపీటెడ్గా మనం గ్రీన్ గ్రాస్లు, అగైన్ బనానా స్టమ్ము, తర్వాత ఎస్పెషల్లీ కోకోనట్ లీవ్స్, ఇష్టమైన ఫుడ్ వాటికి స్వీట్ కార్న్ అండి, అది కూడా స్వీట్ కార్న్ ఇస్తుంటాము. మరో 2-3 ఏళ్లలో 2 ఏనుగులు రిటైర్ అవుతాయని, వాటిని దత్తత తీసుకునే వారి కోసం ఎదురు చూస్తున్నామని చిత్తూరు డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి చెప్పారు.
వెంకన్న అనే మరో ఏనుగుకు కుంకి శిక్షణ ఇస్తున్నామని, కొత్తగా ఏనుగును పట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలని చెప్పారు. జాతీయ సమైక్యత చాటేలా ప్రతి ఒక్కరూ మువ్వన్నెల పతాకాలు ఎగురవేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. క్రీడలు, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇండోర్ మైదానంలో ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ తమ ఇళ్లపై జాతీయ పతాకాలు ఎగురవేయాలన్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా మనం ఈరోజు స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా అమరవీరుల స్ఫూర్తితో దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితం కావాలన్నారు. స్వాతంత్ర సంగ్రామ కాంక్షను రగిల్చిన ఆనాటి స్వాతంత్రోద్యమ ఘట్టాలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి తదితరులు పాల్గొన్నారు. తిరంగా యాత్రలో భాగంగా మనకు తిరంగా యాత్ర ఈరోజు మొదలు పెడతాము. హర్ఘర్ తిరంగాలో క్యాంపెయిన్ ఉద్దేశం ఏదంటే మనకు ఇండియాస్ ఇండిపెండెన్స్ని మార్క్ చేస్తూ ప్రతి ఒక్క ఇంట్లో మనం ఫ్లాగ్ హోయిస్ట్ చేయాలి. నేషనల్ ఫ్లాగ్ జస్ట్ సింబల్ కాదు, మన ఒక యూనిటీ, మనం అది ప్రౌడ్గా మనం ఉండాలి. మన ఫ్లాగ్ దానికి రిప్రజెంట్ చేస్తుంది మన మన ఇండియాస్ ఇండిపెండెన్స్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని మనం రికగ్నైజ్ చేయడానికి కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో అందరూ మీ ఇంట్లో నేషనల్ ఫ్లాగ్ హాయిస్ట్ చేయండి. బీ ఎ ప్రౌడ్ ఇండియన్. ప్లీజ్ రికగ్నైజ్ ఆల్ ద నేషనల్ లీడర్స్ ఫాట్ ఫర్ దిస్ ఇండియాస్ ఇండిపెండెన్స్. మన హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్లో ఈ రోజు మనం చేసింది యాత్ర 40 మీటర్స్ నేషనల్ ఫ్లాగ్ని పిల్లలు అక్కడ హోల్డ్ చేస్తున్నారు. వి విల్ బీ వాకింగ్ అక్రాస్ ద సిటీ. అది కాకుండా మనకు సైకిల్ ర్యాలీస్, బైక్ ర్యాలీస్, మారథాన్స్, రన్స్, అన్ని కాన్సర్ట్స్ అన్ని మనం చేస్తున్నాము ఈ భాగంగా. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో పోలవరం నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని స్థానిక ఎమ్మెల్యే చెర్రి బాలరాజు తెలిపారు. పోలవరం నియోజకవర్గంలో పలు సమస్యలకు తమ ప్రభుత్వం పరిష్కార మార్గం చూపటమే దీనికి నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిలుగుమిల్లిలో క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడారు. నియోజకవర్గంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్ల అభివృద్ధికి పనులు ప్రారంభించామన్నారు. అదేవిధంగా R&R భూముల విషయంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. నిర్వాసితులను ఇబ్బందులకు గురిచేసే దళారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా నియోజకవర్గంలో తన పేరును వాడుకొని కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి వారిని ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడమనూరు రవికుమార్, పసుపులేటి రాము, చెర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోలవరం నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని అనుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి 12,750 కోట్లని ప్రపోజల్ పెట్టడం జరిగింది. అలాగే 900 కోట్లు డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కోసం ప్రపోజల్ పెట్టారు మన ఎంపీ గారు. ముందుగా ఈ ప్రపోజల్ని ఓకే చేయడానికి ఒక 10-20 రోజులు పడుతుంది. నిర్వాసితులకు సంబంధించి R&R ప్యాకేజీ కానీ, అలాగే వాళ్ళ ఇళ్ళకి సంబంధించి ప్యాకేజీ కానీ, అలాగే 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ప్యాకేజీ కానీ, ఇవన్నీ కూడా 12,570 కోట్లలో వస్తాయి. అలాగే నిర్వాసితులందరూ కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి గెలిస్తే మీకు న్యాయం చేస్తామనేటువంటి హామీ ఇచ్చామో హామీని నెరవేర్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈరోజు చూసుకున్నట్లయితే పోలవరం నియోజకవర్గంలో రోడ్ల సమస్య మెయిన్గా మేము తీసుకోవడం జరిగింది. నియోజకవర్గంలో ఒక సంవత్సరంలోనే అభివృద్ధి పదంలో చేసి చూపిస్తాం. ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని లిటిగేషన్ ల్యాండ్స్ గత ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది.
వాటన్నిటిని కూడా తొలగించి మళ్ళీ కొత్తగా ఇళ్ళ స్థలాలకి కేటాయించమని హౌసింగ్ మినిస్టర్ గారు సూచించడం జరిగింది. అలాగే వారికి కూడా 1,80,000 రూపాయలు కాకుండా 4 లక్షల రూపాయలని ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది కనుక ఇవన్నీ కూడా శుభపరిణామం. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి జీలిమిల్లి మండలం, బుట్టాయిగూడెం మండలం సంబంధించి R&R ప్యాకేజీ ఏదైతే ఉందో దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్క నిర్వాసితుడికి, గిరిజన నిర్వాసితుడికి ఇక్కడ ఉండేటువంటి భూమిని సర్వే చేసి అప్పచెప్పడం జరుగుతుంది. నిర్వాసితులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. తప్పకుండా ఎన్డీఏ కూటమి మీకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తుంది. అలాగే ఈ 7 మండలాల్లో సంబంధించి కొంతమంది నా పేరు వాడుకొని డబ్బుల రూపంలో కానీ లేకపోతే ఇంకో రూపంలో కానీ నా పేరు వాడుకోవడం జరుగుతుంది, ఉద్యోగ రూపంలో కానీ వాడుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఒకవేళ అలాంటివి ఎక్కడైనా జరిగితే మన భేదం లేకోకుండా ఇమీడియట్లీగా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కె విజయ్ ప్రసాద్ కోరారు. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సర్పంచులు, సెక్రటరీలకు గత 3 రోజులుగా జరుగుతున్న శిక్షణా తరగతులు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ సర్పంచులకు, సెక్రటరీలకు వారి విధులు, నిధుల వినియోగంపై గత 3 రోజులుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ శిక్షణలో ఎన్నో విషయాలను తెలియజేశామన్నారు. కావున వీటిని సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీడీఓ కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీలు పగడం నాగేశ్వరరావు, బ్రహ్మయ్య, గణేష్ పాల్కివాలా తదితరులు పాల్గొన్నారు. మనకి 12వ తారీఖు నుంచి 12, 13, 14 3 రోజులు కూడా సర్పంచులకి వారి యొక్క విధులు, వారు చేయవలసిన పనులు అన్నిటిని కూడా తెలియపరచమని ట్రైనింగ్ ఇమ్మని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా నిన్న 12వ తారీఖు మనం ప్రారంభించుకున్నాం. 13వ తారీఖున ఏమో దేవులపల్లిలో మన SWPC షెడ్ పరిశీలన చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఈ తడి చెత్త, పొడి చెత్త అవగాహన సదస్సు కూడా కండక్ట్ చేయడం జరిగింది. గ్రామాల్లో ఈ చెత్తను ఏ రకంగా కలెక్ట్ చేయాలి, ఏ రకంగా మనం ఈ స్నాగ్నేషన్ చేయాలి అనే దాని మీద అక్కడ దేవులపల్లి గ్రామంలో ప్రాక్టికల్గా ప్రతి వీధికి వెళ్ళి పరిశీలన చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఈవినింగ్ సెషన్స్లో మనం జీపీడీపీ యాక్షన్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, అభివృద్ధి ప్రణాళికలు మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. ఈరోజు చివరి రోజు, మూడో రోజులో ఈరోజు కూడా మొత్తం మన గౌరవ సర్పంచులందరూ కూడా వారి యొక్క విధి విధానాలు, ఆర్థికంగా మనం వచ్చే ఆదాయాన్ని మనం ఏ రకంగా ఖర్చు పెట్టాలి, వాటి మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, అలాగే ఆర్టీ యాక్ట్తో వచ్చే దరఖాస్తుల మీద ఏ విధంగా మనం ఆన్సర్ ఇవ్వాలి అనే విషయాల మీద పూర్తిగా కూడా అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేర్చుకున్న ప్రతి విషయాన్ని కూడా మీరు గ్రామాల్లో ఒక ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళిక ప్రకారంగా మనం చేసుకున్నట్లయితే ప్రతి పని కూడా మనకు వచ్చే ఆదాయం ఎంత, మనకు ఖర్చు ఎంత అనేది మనం చూసుకుని దాని ప్రకారంగా నడిచినట్లయితే అన్ని పంచాయతీలు కూడా అది ఆర్థికంగా బలోపేతం అవుతాయి. మనం ప్రణాళిక లేకుండా మనం ఏదో మనం చేసేస్తున్నాం, వచ్చిన ఖర్చు ఎంత అయితే ఎక్కువ మనం ప్రణాళిక చేసుకుంటే మనం ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఒక సిస్టమేటిక్ రూపంలో మనం ఈ ట్రైనింగ్లో పొందిన అంశాలన్నింటినీ కూడా గ్రామాల్లో అభివృద్ధులు చేసినట్లయితే మన గ్రామం అభివృద్ధి పదంలో నడుస్తుంది. ప్రేక్షకులను అలరించేందుకు జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ లైవ్ కార్యక్రమాలు నిర్వహించడం, దానిలో తమను భాగస్వామ్యం చేయటం ఎంతో సంతోషంగా ఉందని సింహాద్రి సెల్ వరల్డ్ ప్రొప్రైటర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ సిటీ కేబుల్లో సింహాద్రి సెల్ వరల్డ్ భాగస్వామ్యంతో ఈ నెల 11వ తేదీన సండే సందడి పేరుతో లైవ్ షో నిర్వహించారు. ఈ లైవ్ షోలో గెలుపొందిన విజేతలకు సింహాద్రి సెల్ వరల్డ్ లో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ సిటీ కేబుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని, వాటిల్లో తమను కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు. బహుమతులు పొందిన వారు మాట్లాడుతూ లైవ్ షో నిర్వహించిన జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ కు బహుమతులు అందించిన సింహాద్రి సెల్ వరల్డ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
మేము ఈ సుబ్రహ్మణ్య సింహాద్రి సెలవులండి. ఈ ప్రతి ఆదివారం మేము సిటీ కేబుల్లో సండే సండే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. ఈ ప్రోగ్రాంలో మాకు ఈ ఆదివారం జరిగిన ప్రోగ్రాంలో 7 గిఫ్ట్ గెలుచుకున్నారండి. వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే ప్రతి ఆదివారం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటామండి. మీరు ఫోన్ చేసి గిఫ్ట్లు గెలుచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ సింహాద్రి సెలవులు, జంగారెడ్డిగూడెం, సపోర్ట్ సింహాద్రి. లాస్ట్ సండే స్పెషల్ ప్రోగ్రామ్ సిటీ కేబుల్ కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని కాల్ చేసి మేము గిఫ్ట్ ఇంత స్పెషల్గా మాకు అందజేసిన సింహాద్రి సెల్వర్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. లాస్ట్ టైం సింహాద్రి సెల్వర్ వాళ్ళు సండే స్పెషల్ లైవ్ షోలో ఈ గిఫ్ట్ పొందడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇటువంటి ఇంకా చాలా గిఫ్ట్ చేస్తున్నాను. ఇటువంటి ప్రోగ్రామ్స్లో పాల్గొనడం నాకు చాలా ఇష్టం. సింహాద్రి సెల్వర్ వచ్చి ప్రతి ఒక్కరు విష్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. అవయవ దానం ద్వారా ప్రాణాలు కోల్పోయినప్పటికీ జీవించి ఉండవచ్చునని, కావున అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని స్టెప్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు గూడూరి సీతా మహాలక్ష్మి కోరారు. అవయవ దాన పక్షోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని త్రివేణి డిగ్రీ కళాశాలలో బుధవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అవయవ దాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పక్షోత్సవాల్లో భాగంగా అవయవ దానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పునర్జన్మ అంటే మళ్లీ పుట్టడం కాదని, అవయవాలు దానం చేయటమేనని ఆమె పేర్కొన్నారు. కావున అవయవ దానానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టెప్ రాష్ట్ర నాయకులు గడ జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. చూడండి, చర్చ చేయండి, ఆన్లైన్లో చూడండి, లోపలికి వెళ్తున్నాం కానీ అవగాహన కలిగించుకోండి. Such of my organs and tissues and to those in need. Keeping in consideration in our country, I also pledge and fellow citizens to donate. ఆగస్టు 3వ తారీఖు మన భారత ప్రభుత్వం అధికారికంగా జాతీయ అవయవదాన దినోత్సవాన్ని ఈ సంవత్సరం ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ అవయవదాన దినోత్సవం ఇప్పటి వరకు కూడా వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే ఆగస్టు 13వ తారీఖున మనం చేస్తున్నాం. ఆగస్టు 6 నుంచి 13 దాకా వారోత్సవాలు చేసిన మనం ఈ రోజు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పక్షోత్సవాలు చేస్తున్నాం. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు. ఆ క్రమంలో మేము 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక విద్యా సంస్థల్లో అనేక చోట్ల ప్రసంగాలు ఏర్పాటు చేసి, అంటే అవేర్నెస్ తీసుకురావటమే మా పని, చైతన్యం తీసుకురావటమే మా పని. ప్రజల్లో అవయవ దానం అంటే ఏంటి, శరీర దానం అంటే ఏంటి, రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వీటిని వివరిస్తూ ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించడం, మూఢనమ్మకాలు తొలగించడం, వారిలో చైతన్యం తీసుకురావటం. ఎందుకంటే 140 కోట్లు ఉన్న ప్రజలు ఈవేళ అవయవదాతలుగా ముందుకు వచ్చిన వాళ్ళు 0.008 మాత్రమే. అంటే చాలా లీస్ట్ పరిస్థితిలో మనం ఉన్నాం. అవగాహన ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. 20 ఏళ్ల కృషి తర్వాత కూడా మన సంఖ్య ఇంతకంటే పెరగకపోవటం చాలా విచారకరం. కానీ ప్రభుత్వం ఈవేళ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ సంఖ్య ఇక్కడి నుంచి పెరిగే అవకాశం ఉంది. నోటో NOTO.GOABDM.GOVIN అని జాతీయ రిజిస్ట్రీ ఒకటి మన నోటా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో. అందులో ఎన్రోల్ అవ్వండి. అందరూ కూడా ఆర్గాన్ డోనర్గా ఎన్రోల్ అయితే 2 నిమిషాల్లో మీకు ప్లెడ్జ్ సర్టిఫికేట్ వస్తుంది. అట్లాగే ప్రభుత్వం ఇటీవల అవయవదానం చేసిన లైవ్ డోనర్కి 42 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఒక జీవో రిలీజ్ చేసింది. దాన్ని కూడా స్వాగతిస్తున్నామండి. ఎందుకంటే లైవ్ డోనర్స్ పెరుగుతారు అప్పుడు. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవలే జీవో నెంబర్ MS-95 జీవో ఇచ్చారు. అంటే అవయవదాత చనిపోతే అవయవదాత అంత్యక్రియలని అధికార లాంఛనాలతో
కలెక్టర్ ఆర్డీఓ స్థాయి అధికారులు కూడా ర్యాలీలో పాల్గొనే ప్రభుత్వ ప్రతినిధులుగా, అలాగే పోలీసు వందనంతో గౌరవంగా అంత్యక్రియలని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించేలాగా ఒక జీవో తీసుకొచ్చిందండి. రాష్ట్ర ప్రభుత్వానికి మేము లాస్ట్ మంత్ అపీల్ చేశాం ముఖ్యమంత్రి గారిని. మా అపీల్ మేరకు ఆ జీవోని రిలీజ్ చేసిన ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని ఈ నెల 16వ తేదీన గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు విశిష్టమైన చీరలతో అలంకరించబడి వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి శేషాచార్యులు తెలిపారు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ ఆలయ ప్రతినిధులు బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏటా వరలక్ష్మి వ్రతం సందర్భంగా గంగానమ్మ అమ్మవారు వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుందన్నారు. అదే రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు, విశిష్ట అభిషేకాలు జరుపుతామన్నారు. కావున ప్రతి ఒక్కరూ గంగానమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనని అయినటువంటి శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధానంలో 16వ తేదీ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ గంగానమ్మ అమ్మవారు విశేషమైనటువంటి చీరలతో అమ్మవారిని అలంకరించడం జరుగుతోంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా శ్రీ గంగానమ్మ అమ్మవారు వరలక్ష్మీదేవిగా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని అమ్మవారిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా విశేషమైనటువంటి చీరలతోటి అమ్మవారిని అలంకరించి వరలక్ష్మీదేవిగా అలంకరించి విశేష కుంకుమార్చన కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుని భక్తుల దర్శనార్థమై ఆ వరలక్ష్మీదేవి వరాలిచ్చేటువంటి వరలక్ష్మీదేవిని వేలాది మంది కూడా ప్రతి సంవత్సరం కూడా శ్రీ గంగానమ్మ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోంది. గ్రామదేవత గ్రామాన్ని ఎన్నవేళలా కాపాడి రక్షించేటువంటి ఆ జగన్మాత శ్రీ గంగానమ్మ అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మీదేవిగా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆ వరలక్ష్మీదేవి యొక్క అవతారాన్ని కనులారా వీక్షించి అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్య ఆశీస్సులు తీసుకొని లోకమంతా కూడా సుభిక్షంగా ఉండి జనులందరూ కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతోటి పాటి పంటలతోటి సస్యశ్యామలంగా ఈ లోకమంతా ఉండాలని ఆ జగన్మాత శ్రీ గంగానమ్మ అమ్మవారు ఈ వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మీదేవిగా భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు కనుక భక్తులందరూ కూడా సకుటుంబ సమేతంగా ఆ గంగానమ్మ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఇట్లు ఆలయ కమిటీ జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయంలో జరిపిన అభిషేకాలు, పూజలలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గురవాయిగూడెం హరిహర సుత అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రముఖులు డీకేడీ సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయన్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. డీకేడీ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమాని జనసేనాని పట్టణంలోని సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలోని వృద్ధులకు, వికలాంగులకు భోజనం అందజేశారు. తమ అభిమాన నాయకుడు డీకేడీ సత్యనారాయణ
మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దెందులూరు మండలం సత్యనారాయణపురం సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం టీడీపీ గ్రామ అధ్యక్షులు యాగంటి సుబ్రహ్మణ్యం మృత్యువాత పడ్డారు. ఆయనతో పాటు మరో 2 ప్రాణాలు కోల్పోయారు. దీంతో తిరుమలాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుబ్రహ్మణ్యం తన బంధువులైన దొమ్మేటి నాగార్జున, దొమ్మేటి మనోజ్ కుమారులతో కలిసి దేవరపల్లె నుంచి విజయవాడకు ఆసుపత్రి పని మీద వెళ్లారు. వారి పని ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో సత్యనారాయణపురం వద్ద జాతీయ రహదారి వద్ద ఆగి ఉన్న లారీని వీరి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నాగార్జున, సుబ్రహ్మణ్యంలు అక్కడికక్కడే మృతి చెందారు. మనోజ్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాతీయ సమైక్యత చేపట్టేలా ప్రతి ఒక్కరూ మువ్వన్నెల పతాకాలు ఎగురవేయాలి. ప్రజలకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో పోలవరం నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయి. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చెర్రి బాలరాజు వెల్లడి. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలి. శిక్షణ తరగతులు ముగింపులో ఎంపీడీఓ విజయప్రసాద్ విజ్ఞప్తి. జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ సండే సందడి లైవ్ షోపై ప్రశంసలు. విజేతలకు బహుమతులు అందించిన సింహాద్రి సెల్ వరల్డ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.